ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మకర రాశి వారి జాతక బలం ఎట్లా ఉంది, యోగ బలం ఎట్లా ఉంది, చదువు, విద్య, ఉద్యోగం, పర్సనల్ లైఫ్, వ్యాపారం, తరించిన కార్యం, ఆరోగ్య బలం, సంతాన బలం, కుటుంబ బలం, విదేశాన యోగ బలం, రాజకీయ రంగ యోగ బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అనుకున్న పని అవుతుందా కాదా, చేసే పనులు ఎలా ఉంటుంది చూడు తీ. మీరు జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి, రాఘవేంద్ర స్వామి వచ్చిండు, చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి. అలాగే మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చిండు, లక్ష్మీదేవత వచ్చింది వీరి పేరు మీద. ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు విపరీతమైన పరిణామాలు ఉన్నాయండి. ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది వారి జాతకంలో. ఎల్నాటి శని ప్రభావం ఉన్నందువలన మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉంటాయండి. ఎల్నాటి శని ప్రభావం మాత్రం 7.5 సంవత్సరాలు ఉంటుందండి ప్రతి రాశి వారికి. ఏ రాశిలో 7.5 సంవత్సరాలు ప్రారంభమవుతుందో మొదటి పొంగు ఉంటుందండి. 2.5 సంవత్సరాలు పొంగు అంటే మాత్రం పాలు పొంగినట్టు ధనం కలిసి వస్తుంది వీరికి. ఏ పని పట్టిన బంగారం లెక్క ఉంటుంది, బంగారం కలిసి వచ్చినట్టు ఉంటుంది. తర్వాత 2.5 సంవత్సరాలు మాత్రం మంగు ఉంటుందండి. మంగు అంటే మాత్రం చాలా వరకు మాత్రం అతలకుతలం కావటం, ఉన్నది నష్టం కావటం, ధన నష్టం కావటం, మానసిక నష్టం కావటం, సంతాన నష్టం కావటం, కుటుంబ నష్టం కావటం, అలాగే ఆరోగ్యం నష్టం కావటం, సంసారంలో నష్టం రావటం, భార్యాభర్తలు దూరం కావటం, ప్రాణగండం రావటం, లేనిపోని మానసిక వ్యాధులు రావటం, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మూడవది కుంగు అండి. 2.5 సంవత్సరాలు కుంగు అంటే మాత్రం కుంగుబాటు, చాలా వరకు మాత్రం సకల చికాకులు వస్తాయండి. అసలు శ్రీరామచంద్రుడికి, శివుడికి కూడా శని మాత్రం ఎల్నాటి శని ప్రభావంలో ఇబ్బందులు పడ్డారండి. సత్యహరిచంద్రుడికి, మాందాత చక్రవర్తికి, చాలా పెద్ద వారికి కూడా ఇబ్బంది పెట్టిందండి శనీశ్వరుడు, ఆంజనేయ స్వామికి తప్ప. కాబట్టి ఎల్నాటి శని ప్రభావం వీరికి లాస్ట్ గడియలో ఉన్నదండి. ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఇబ్బందులు తప్పవు, ధనిష్ట నక్షత్రంలో ఉన్న వారు కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం ఈ రాశి వారిలో చూడాలంటే ఈ శనీశ్వరుడి చిప్పులు చికాకులు పోవాలంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ శనేశ్వరాలయం ఉందండి. శనేశ్వరాలయం కాడ శనేశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి. అలాగే మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రం శని సింగణాపూర్ అనే ఊరుందండి షిరిడి దగ్గర. అక్కడన్న శనేశ్వరాలయం కాడ పూజ చేయించుకోవడం చాలా మంచిది. మీకు వీలైతే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. అక్కడ చేయని మూలంగా మాత్రం మీరు ఉండే గ్రామంలో కానీ, ఊరిలో కానీ, పట్టణంలో కానీ, ప్రాంతంలో కానీ ఏదైనా ఆలయంలో మాత్రం శనేశ్వరుని మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇది చేస్తే చాలా వరకు ఫలితాలు ఉంటాయండి. లేదా మనకేం కాదులే అని ఉంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదండి. కానీ మాత్రం ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే రాజకీయ నాయకులు గడ్డు పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో తగాదాలు తప్పవు. ధన విషయంలో, రుణ విషయంలో ఇబ్బందులు తప్పవు. ప్రతి పని వీరికి ఆటంకాలు తప్పవండి వీరి పేరు మీద. కానీ మకర రాశి వారికి మాత్రం మకర పట్టు ఉంటుంది కాబట్టి ఆ పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే స్థానబలం ఉంటుంది. మకరం అంటే మొసలి అండి. మొసలి అంటే మాత్రం నీటిలో బలం చాలా ఉంటుంది. ఏనుగును కూడా వదిలిపెట్టదు. 1000 ఏనుగుల బలం ఉంటుంది. కానీ మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే అదే బయటకు వచ్చిందనుకో దానికి ఎవ్వరు అసలు న్యాయపైస బలం కూడా ఉండదు. అలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. ఈ మకర రాశి వారి జాతకంలో ధర్మబద్ధమైన గుణమే ఉంటుంది. అలాగే ఆలోచన శక్తి చాలా ఉంటుంది. అలాగే ధైర్యశక్తి చాలా ఉంటుంది. కార్యశక్తి చాలా ఉంటుంది. యోగశక్తి చాలా ఉంటుంది. కానీ కాకపోతే మాత్రం మూర్ఖత్వ గుణం కూడా చాలా ఉంటుంది వీరి పేరు మీద. అంటే మొండి పట్టుదల చాలా ఉంటుందండి. ఆ మొండి పట్టుదల వలన మాత్రం వీరు అనుకుంటారు, ధైర్యం అనుకుంటారు, విశ్వాసం అనుకుంటారు, మనోవిశ్వాసం అనుకుంటారు. కానీ మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వీరు ఇబ్బందులు పడతారు, కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడతారు. అలాంటి మూర్ఖపు ఆలోచనలు కానీ పట్టుదల మాత్రం ఎక్కువ చేయవద్దండి. అతి విశ్వాసం కూడా చేయవద్దండి. అతి ఆత్మవిశ్వాసం చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందండి. వీరు జాతకంలో చూడాలంటే కళ్యాణ విషయంలో, శుభకార్య విషయంలో మాత్రం శ్రావణం లేదా కార్తీక మాసంలో మాత్రం ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పట్లో మాత్రం ఇబ్బందులు తప్పవు.
కానీ మోటార్ ఫీల్డ్ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రైలు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం రెడ్డి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రంగం ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే బోధన రంగం ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. ఇరిగేషన్ రంగం వారు ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే సద్బ్రాహ్మణులతోని శనీశ్వరునికి మాత్రం పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.